మ్యాంగో రూఅఫ్జా మిల్క్ షేక్కి ముందుగా సబ్జా గింజల్ని ఒక 2 టీ స్పూన్ల వరకు నానబెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. అవి నానేలోపు ఒక 2 బంగినపల్లి మామిడి పండ్లు తీసుకొని పైన పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అది ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనము షుగర్కి మన స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదార, అలాగే ఒక చిక్కటి పాలంటే ఒక గ్లాస్ వరకు పోసుకోవచ్చు. దీన్ని ఒకసారి బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తీసేసి ఇందులో ఐస్ క్రీమ్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రూఅఫ్జా అని దొరుకుతుందండి మార్కెట్లో. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది, ఒంటికి చలువ కమ్మగా ఉంటుంది. అది వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సర్వీసింగ్ గ్లాస్లో సబ్జా గింజలు వేసేయండి. అలాగే 2-3 ఐస్ క్యూబ్స్ వేసి మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో మిల్క్ షేక్ రూఅఫ్జా వేసుకొని పైనుండి కూడా వేసుకోండి. సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి.